ప్రత్యేక హోదా అంశం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రజలు పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఈ మార్గంలో భాగంగా ఈ నెల 15వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు వైఎస్ జగన్. ఈ మేరకు 15వ తేదీలోగా ప్రకటన రాకపోతే ఆ రోజు నుంచి కూడా గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేయడం జరిగింది. ఇది ఇవాళ ప్రధానమైన అంశం. దీనిపై హెడ్లైన్ షోలో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు అండ్ అనలిస్టు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. దీంతోపాటు విజయవాడ నుంచి బీజేపీ నేత రామకోటయ్య గారు, అలాగే హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వాసిరెడ్డి పద్మం గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ రెడ్డి గారు, ప్రత్యేక హోదా అంశం అనేది ఇప్పుడు రాష్ట్ర విభజనకు ముందు సమైక్యంగా కలిసి ఉండాలి, లేకపోతే రాష్ట్రం విడిపోవాలని ఎంత పెద్ద ఎత్తున 2 రకాల ఉద్యమాలు చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేక హోదా ఉండాలి, ఈ హోదా ఉంటేనే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని ఒక రకమైన భావన కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున ప్రయోజనాలు వస్తున్నాయని నమ్మకం కావచ్చు. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు, పార్టీలు కూడా గట్టిగా కోరుతున్నాయి. నిన్న అసెంబ్లీ పరిణామాలు చూసిన నేపథ్యంలో ఇవాళ పరిణామాలు మీరు ఎలా చూస్తారు? అసలు పార్టీలు తీరు కానీ ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా పార్టీలు కానీ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ నడుచుకుంటుందని మనం భావించవచ్చా? ఆంధ్రప్రదేశ్ విభజనని ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎంత గట్టిగా వ్యతిరేకించారో ప్రత్యేక హోదా ఇవ్వాలన్న విషయం మీద కూడా అంతే గట్టిగా పట్టుదలతో ఉన్నారండి. అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు కాబట్టి దాని మీద ఏకాభిప్రాయం ఉంది. అందుకని నిన్న ఏకగ్రీవ తీర్మానం కూడా జరిగింది. కానీ అంటే దాన్ని ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ రూపంలో ఇస్తారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గా ఉంది. మనకు కొంచెం వెనక్కి వెళ్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం చేసినప్పుడే మనకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది తప్ప ఉచితంగా రాలేదండి. నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అత్యున్నతంగా బాగుంటుందని చెప్పినప్పటికీ వాళ్ళు ఉద్యమం చేస్తే తప్ప విశాఖ ఉక్కు రాని పరిస్థితి. అదేవిధంగా అది ఖచ్చితంగానండి. అప్పుడు ఉన్న వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ పక్షంలో ఉన్నారు. ప్రజల ఉద్యమ శాఖ ఏంటో ఆయనకు తెలుసు, బాగానే తెలుసు అండి. ఉద్యమాలు జరిగే వాతావరణం ఆంధ్ర ప్రాంతంలో కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అవశేష ఆంధ్రప్రదేశ్ అనండి, నవ్య ఆంధ్రప్రదేశ్ అనండి జరుగుతూ ఉంది. అన్ని రాజకీయ పక్షాలు దానికి మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ దానికి లీడ్ తీసుకోవటం వల్ల దానికి బలం చేకూరుతుంది. వామపక్షాలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ కూడా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి తప్పకుండా ప్రత్యేక హోదా రావాలనే బలమైన కోరిక ఉంది. కానీ కేంద్రం అంత సీరియస్గా లేదేమో అని అనుమానాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఉన్న రాజకీయ ఇబ్బందులు, బీహార్ ఎన్నికలు, ఒరిస్సా ఎన్నికలు, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఇలాంటి కారణాల వల్ల వాయిదా వేస్తున్నారా, లేకపోతే ఇలాగే చేసి అసలు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏదో ప్రత్యేక ప్యాకేజీ అని. నిజానికి ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ప్రత్యేక హోదా ప్లస్ ప్రత్యేక ప్యాకేజీ. ప్రత్యేక ప్యాకేజీని మీరు వాగ్దానం చేశారు, అనేక రకాల ప్రాజెక్టులు రకరకాల ఇవి ఇచ్చారు. మీరు ప్యాకేజీ ఇచ్చేస్తే హోదా అక్కర్లేదు అని ఎవరు అనలేదు. కేంద్రం కూడా ఖచ్చితంగా చెప్పట్లేదు. దీని మీద 2 నాలుకల ధోరణితోటి వ్యవహరిస్తుందండి. అది అలాగా ఉండటం అనేది ప్రజలకు ఆందోళనకు గురి చేస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందుకని యాజిటేటెడ్ మూడ్లో ఉన్నారు. సుదీర్ఘంగా లాస్ట్ 3 years నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఆడుకుంటున్నారు భావోద్వేగాలతో. రాష్ట్ర విభజన సమయంలో అలాగే ఆడుకున్నారు, విభజనకు ముందు తర్వాత కూడా అలాగే ఆడుకుంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఆల్మోస్ట్ క్లిష్ట పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశము, వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఇక్కడ ఉన్న మలాన్ని వాళ్ళు పెద్దగా దీన్ని పట్టించుకోవట్లేదేమో అనే ఆలోచన కూడా ప్రజల్లో బలపడుతుందండి. ఇది జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం రావటం అనేది మంచిది కాదండి. ఇదేంటి మనంతా ఒక జాతి, మనకి ప్రతిసారి అన్యాయం చేస్తున్నదనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా సముద్ర ప్రాంతంలో తీరాల్లో ఉండే వాళ్ళకి అలా రావటం మంచిది కాదండి. మీకు తమిళనాడులో ఇలాంటి భావన, శ్రీలంక ఉద్యమాల గురించి మనం చూసాం కదా. ప్రాంతీయవాదం గురించి లేకపోతే ప్రాంతీయ పార్టీలు పుట్టుకే లోకల్గా ఉన్న కొన్ని సమస్యల నేపథ్యంలో వచ్చినవి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వద్ద మేము నిర్లక్ష్యంగా గురయ్యాము, నిర్లక్ష్య దూరంతో ఉన్నాము, లేకపోతే మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది, మా అభివృద్ధి అనుకున్న స్థాయిలో ముందుకు రావట్లేదు, రాజకీయంగా సమాన అవకాశాలు రావట్లేదు అని ఒక రకమైన కొన్ని భావజాలాల ఆధారంగానే ఈ దక్షిణాది ప్రాంతంలో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకు రావడం జరిగింది. కానీ ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఆ మేరకు ఏదైతే భావజాలం ఉందో, ఏదైతే మూల సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయట్లేదు, ఆ రకంగా కేంద్రంపై పోరాటం లేదని ఒక రకమైన ప్రాంతీయ పార్టీలు ఏంటంటే జాతీయ ట్యాగ్ తగిలించుకోవాలనే ఒక వాళ్ళకి ఒక ఉపలాటం అనండి, ఇంకోటి. దానివల్ల ఏంటంటే అవసరమైనంత స్థాయిలో పోరాడట్లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. అలాగే రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి
కేంద్ర ప్రభుత్వం ఉండే అవసరాల దృష్ట్యా కూడా ఉద్యమించట్లేదేమైనా అనే అభిప్రాయం ఉన్నది. కాకపోతే ఏంటంటే మోడీ గారు అధికారంలోకి రాగానే కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఒక మంచి పదాన్ని ఉపయోగించారు. ఆ ఫెడరలిజాన్ని స్ఫూర్తికి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తే, ఆంధ్రప్రదేశ్కి ఆయన తిరుపతిలో వాగ్దానం చేస్తున్నట్టు ప్రత్యేక ప్రతిస్తే ప్రజలు ఆ పార్టీ పట్ల కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందండి. ప్రజలని సుదీర్ఘకాలం ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవటం వల్ల ప్రజలు మెయిన్ స్ట్రీమ్ నుంచి ఎలినేట్ అయ్యే ప్రమాదం ఉన్నదని నేను చెప్పగలను. రామకోటి గారు, గుడ్ మార్నింగ్ అండి. సుప్రభాతం చెప్పండి సార్. ప్రత్యేక హోదా కోసం ఒక పార్టీ అధ్యక్షుడు నేరుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేరుగా దీక్షకి సిద్ధమవుతున్నారు. ఈ నెల 15లోగా, సెప్టెంబర్ 15లోగా మీరు ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నారా? ఆ మేరకు ఇక్కడ జరుగుతున్న ఆందోళన కావచ్చు, పార్టీల అంతర్మదనం కావచ్చు, లేకపోతే ప్రజల్లో వస్తున్న అసంతృప్తి కావచ్చు, వీటన్నిటిని తీసుకుని వెళ్ళి కేంద్రానికి వివరించే ప్రయత్నాలు చేస్తున్నారా? దీని గురించి మంచి కసరత్తు అయితే జరుగుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో, ఇంతకుముందు మన పెద్దలు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా దీని విషయం గురించి పరిపూర్ణంగా అవగాహనతో కూడినటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ అవలంబిస్తుంది. దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం కోసం ఆలోచన చేసి దరిదాపుగా చాలాసార్లు ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. కాకపోతే ఏంటంటే చాలామందికి తెలియదు ఏంటంటే పండంటి మగబిడ్డ కనాలి, కానీ ఆ మగబిడ్డ ఎలా ఉండాలి అనే దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మహేష్ బాబులో ఉండాలనే ఆలోచనతో ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ ఏంటంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అద్భుతమైనటువంటి విధానంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చాలా విషయాల మీద స్పష్టతగా, చాలా విషయాల మీద ఆలోచనతో, విద్య, వైద్య, ఆరోగ్య విషయాల మీద అవగాహనతో ముందుకు వస్తుంది. రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవ్వడం కోసం ఉంది. 24/7 కరెంట్ ఇచ్చింది. ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కల్పించినటువంటి మంచి కార్యక్రమాలు కల్పిస్తుంది. జగన్ గారు, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ నిధులు ఇస్తుంది, ఎలా ఇస్తుంది అనే అంశం మీద కాకుండా మనం మాట్లాడేది ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా సంబంధించి రామకోటి గారు నేను చెప్పేది వినాలి. అదే చెప్తున్నానండి. రామకోటి గారు నేను చెప్పేది వినండి. రామకోటి గారు ప్రత్యేక హోదా విషయంలో అయోమయ పరిస్థితులను సృష్టిస్తున్నారు. ఒకరు అవసరం లేదని ఒకరు చెప్తున్నారు, మరొకరు ప్యాకేజ్ ఉంటే చాలని మరొకరు చెప్తున్నారు, మరొకరు నీతి ఆయోగ్ పరిశీలన ఉందని ఇక్కడ ఇలా భిన్నమైన వాదనలు మీ పార్టీ నుంచి కావచ్చు, టీడీపీ వైపు నుంచి కానీ వస్తున్నాయి. కానీ నిన్న అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ ప్రత్యేక హోదా అంశంపైన జరిగిన చర్చ సందర్భంగా వాస్తవంగా ప్రత్యేక హోదా అంటే ఏంటి, ప్రత్యేక హోదా వల్ల మిగతా రాష్ట్రాలు ఎలా లబ్ధి పొందాయి, అసలు ప్రత్యేక హోదాకి ఆర్థిక సంఘం అడ్డంకి కాదు, నీతి ఆయోగ్ అడ్డంకి కాదని ఒక స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రత్యేక హోదా కాకుండా మిగతా నిధుల గురించి మాట్లాడడం సమంజసమేనా? 11 రాష్ట్రాల్లో ఏవైతే ఇచ్చారో ప్రత్యేక హోదా అవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాలు. అట కాకుండా రాష్ట్రం విడిపోయే నాటికి మనకు ఉన్నటువంటి బడ్జెట్ను ఒకసారి ఆలోచించారు. ప్రసాద్ రెడ్డి గారికి కూడా చాలా క్లియర్గా చెప్తున్నా, పద్మ గారు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు విఘ్నులు కాబట్టి నేను చాలా క్లియర్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు రాష్ట్రం విడిపోక ముందు ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల బడ్జెట్ని విడుదల చేసినటువంటి రాష్ట్రాలు ఇవి. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని అనుసరించి, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను అనుసరించి దీనికి సంబంధించినటువంటి హోదా కానీ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కానీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. దీని మీద పరిపూర్ణమైన కసరత్తు జరుగుతుంది. తప్పకుండా రాష్ట్రానికి అన్ని విధాలా న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడిగారనో అడగలేదనో చేయట్లేదు. కానీ ఇవాళ ఏంటంటే రాష్ట్ర ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్న మాట అయితే వాస్తవం. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి చేయడానికి మా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు చాలా మంది కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాల గురించి ప్రతి ఒక్కళ్ళు అనునిత్యం ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా రాష్ట్రానికి మంచి జరిగే రోజులు అతి త్వరలో ఉన్నాయి. పద్మ గారు, రామకోటి గారు చెప్తున్నారు రాష్ట్రానికి మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారని ఒక విషయం చెప్తూనే అయోమయ పరిస్థితులు ఉన్నాయనే అంశాన్ని ఆయన అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా మీద ఆ రోజు రాజ్యసభలో జరిగినప్పుడు ప్రత్యేక హోదా మీద ఎందుకు పట్టుబట్టారనేటటువంటిది చాలా క్లియర్గా ఉంది. ప్రత్యేక హోదా ఉంటేనే, అంటే ఒక పరిశ్రమ స్థాపిస్తే 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు కావాలి అనేటటువంటిది. ఒక పరిశ్రమ అభివృద్ధి చెందాలి, దానివల్ల ఉపాధి అవకాశాలు కలగాలి, దాని అభివృద్ధి అనేటటువంటిది దాని రిజల్ట్ కనపడాలంటే 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు కావాలని అన్నారు. అంటే పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక హోదాకి సంబంధం ఉంది కనుకనే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నొక్కి చెప్పారు రాజ్యసభలో. అదేవిధంగా ఈ రోజున ప్రత్యేక హోదాని తమిళనాడు వ్యతిరేకిస్తుంది, కర్ణాటక వ్యతిరేకిస్తుంది అనేటటువంటి వాదనలో అర్థం ఏంటి? ఎందుకు వ్యతిరేకిస్తారు ప్రత్యేక హోదా అనేటటువంటి దాన్ని? అంటే దానివల్ల ప్రయోజనం
భారీగా ఉంటుంది కనుక ఇతర రాష్ట్రాలు అపోజ్ చేస్తాయి అని సింపుల్ లాజిక్. ఇందులో పెద్దగా ప్రత్యేక హోదానే ఉండాలా లేదా అనేటటువంటి సంజీవన అనేటటువంటిది చెప్పే బదులు చెప్పేటప్పుడు ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రత్యేక హోదా మనకిస్తే పక్క రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తాయి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆర్థిక ప్రయోజనం ఉంది, పారిశ్రామిక ప్రయోజనం ఉంది, అదేవిధంగా మొత్తం అనేక రకాలైనటువంటి అనుకూల అంశాలు ఉన్నాయి కనుకనే మిగతా రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి. ప్రత్యేక హోదాని పట్టుబట్టింది కూడా ఆ రోజు పార్లమెంట్లో, అందుకనే పట్టుబట్టాం. విభజన అనేటటువంటి అన్యాయంగా జరుగుతోంది, ఒక రాజధాని లేదు, అదేవిధంగా హైదరాబాద్ ఒక ఎప్పటికీ విడిపోయినటువంటి ప్రాంతం అనుకునే అన్ని రకాల పెట్టుబడులు కేంద్రీకరణ అక్కడ జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదా తప్ప మరొక న్యాయం లేదు అనేటటువంటిది ఆ రోజు అనుకున్నది ఈ రోజు కూడా వాస్తవమైనటువంటి విషయం. నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా సాధించినటువంటి విజయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఏంటంటే కేంద్ర మంత్రులు ఇప్పుడు కనీసం ఒక మెట్టు దిగొచ్చారు. ఇప్పటిదాకా ప్యాకేజీ విభజన చట్టంలో హామీలు అమలు చేస్తాం అనేటటువంటి మాట మాట్లాడారు, హోదా మీద కప్పదాటి వ్యవహారంగా మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా మాట్లాడారు. హోదా అనేటటువంటిది ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదని అన్నారు మొదట, ఆ తర్వాత మేము ఆలోచిస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ పిలిపించిందో, ఢిల్లీలో ధర్నా చేసిందో, నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడానికి పట్టుబట్టిందో, దీనన్నిటి ఫలితంగా ఇవాళ కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా అనేటటువంటి మేము మాటకి కట్టుబడి ఉంటాము, మాటకి కట్టుబడి ఉన్నాము అనేటటువంటిది ఆ మాట మాట్లాడుతున్నారు ఈరోజు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా కాకపోయినా ఇంకా భారీగా మనం లబ్ధి పొందొచ్చు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ చేద్దామని అనుకున్నారు, ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని బలంగా ముందుకు తీసుకుపోతుంది, ప్రత్యేక హోదా రావడానికి ఒక పోరాటం చేస్తుంది అనేటటువంటి తెలిసిందో నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడానికి వారు దిగొచ్చారు. కనుక ఇది ఒక పోరాట ఫలితం, ప్రజల విజయం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి నాయకత్వం వహించినటువంటి విజయం ఫలితంగా కనీసం ఇవాళ మనసులో ఏమున్నా ఆచరణలో ఏం చేస్తున్నా కూడా ప్రత్యేక హోదా సాధించాలి, దానికోసమే మాట్లాడాలి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అటు టీడీపీలో కానీ ఇటు బీజేపీలో కానీ తీసుకురాగలిగాం. ఓకే ఓకే ప్రసాద్ రెడ్డి, వాస్తవంగా రామకోటి గారు మాట్లాడుతూ 11 రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ కూడా పెద్దగా ప్రయోజనం రాలేదని ఒక రకమైన అభిప్రాయం వ్యక్తమైంది. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇప్పుడు ఇవ్వడం వల్ల వచ్చే ప్రయోజనాలు శాతం కనీసం 15% పడిపోయింది, అంత పెద్ద డెవలప్మెంట్ ఏమీ లేదని చెప్తున్నారు. అది సరైన ఆలోచన అని నేను అనుకోవట్లేదండి. మనకి ప్రత్యేక హోదాలు రాయితీ ఇవ్వటం వల్ల ఏంటంటే పరిశ్రమలు, అది ఒక 5 సంవత్సరాలు ఇస్తే మనకు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నిజానికి కొత్తగా పరిశ్రమ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఎవరైనా వచ్చినా వెంటనే పెట్టుకోవడం లేదు, ఈ లోపల 5 సంవత్సరాలు గడిచిపోతాయి. అందువల్ల ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇచ్చేది కొంచెం ఆలస్యమైనా కానీ 10 సంవత్సరాలు ఇవ్వటం బాగుంటుంది. అలాగే ప్రత్యేక ప్యాకేజీ అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, మన అందరూ కృతజ్ఞతలు ఉండాలి. మంచి కేంద్ర సంస్థలు మనకు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి, రాష్ట్రం కలిసి ఉంటే ఎన్ని సంవత్సరాలకి రానటువంటి అనేక సంస్థలని మనకి ఆంధ్రప్రదేశ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నది. అది చాలా చిత్తశుద్ధితోటి మనందరము కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని అభినందించవచ్చు. కానీ ప్రత్యేక హోదా అవసరం లేదు, మాకు ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకుందామనే ఆలోచన కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన రాష్ట్ర విభజన అప్పుడు కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఇతర రాష్ట్రాలతోటి, కానీ ఇచ్చారు కదా. అలాగే ప్రత్యేక హోదా అనేది హామీ ఇచ్చారు. అలాగే కోస్తా ఏరియాలో పరిశ్రమలు మేక్ ఇన్ ఇండియా అనే ఒక బృహత్తర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపడితే కోస్తా ప్రాంతాలు బాగా బెనిఫిట్ అవుతాయండి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ అక్కడ వచ్చి బెనిఫిట్ అవుతాయి. దానికి 10 సంవత్సరాలు ఇస్తుంటే నిజంగా అంటే ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా ఇవ్వక్కర్లేదు, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్తుంటే దానికి మాకు నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది అంటే మీ మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కాదని మీరే ఒప్పేసుకుంటున్నారు. అలాగే చంద్రబాబు విదేశాల నుంచి అనేక పరిశ్రమలు ఆహ్వానిస్తాను, వాళ్ళు వచ్చి ఎప్పుడు పెడదామని చూస్తున్నారు అని చెప్పి ప్రచారం అబద్ధమని నమ్మాల్సి వస్తుందండి. ప్రయోజనం ఎందుకుంటే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. పరిశ్రమలు వస్తే పారిశ్రామికులకు బెనిఫిట్ ఉంటుంది, లోకల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతుంది, ఉపాధి ఏర్పడుతుంది, అనుబంధ సంస్థలు ఏర్పడతాయి, ఇంజనీరింగ్ పరిశ్రమలు ఏర్పడతాయండి. హైదరాబాద్లో ఏముందండి, ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం 175 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పడినాయి. ఇక్కడ 15 యూనివర్సిటీలు ఏర్పడినాయి. ఎందుకు ఏర్పడినాయి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. ఇప్పుడు నీకు అక్కడ దానికి ఆకర్షించాలంటే ఒక ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఇవ్వాలి. మనకి హిమాచల్ ప్రదేశ్కి అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినాయి, వాళ్ళ విస్తరణ కార్యక్రమాలు అక్కడ ఫార్మా రంగంలో, ఎందుకంటే అక్కడ ఉండే ప్రయోజనాల వల్ల. ఇది రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతాడు. వైజాగ్లో అసలు హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ పెట్టడం అనేది ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క మేజర్ బ్లండర్. ఇది ఎఫ్లుయెంట్స్ని ఎక్కడికి పంపించే అవకాశం లేని ప్రాంతంలో పెట్టారు.
ఓకే అప్పుడు పెట్టారు, డెవలప్ అయింది. రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతాడు ఫార్మా సిటీ ఏర్పాటు చేశారండి, అది అద్భుతమైన సక్సెస్ అయింది. అలాంటి వాటిని ఏర్పాటు చేశారు. శ్రీ సిటీ ఏర్పాటు చేశారు. శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కానీ బాగా డెవలప్ అవుతుంది. దాని ప్రయోజనం ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని అక్కడికి యూనిట్స్ తీసుకురాగలుగుతుంది. ఇలా ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని అనుకోవడం అది ప్రచారం. అది వాళ్ళకి రాజకీయ ఇబ్బంది. బీహార్లోను లేకపోతే అంటే రాజన్ కమిటీ, ఆర్బీఐ చైర్మన్ రాజన్ కమిటీ ఏం చెప్పిందంటే ఎవరు వెనకబడి ఉన్నారనే దాని మీద కొన్ని తీర్మానాలు చేసి ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి వాటిని చెప్పాడు. అందులో ఆంధ్రప్రదేశ్ లిస్టులో పెట్టలేదు. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ అని కొన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు గొడవ చేస్తారేమో అని వాళ్ళు భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఇక్కడ ఇస్తే అని తప్ప ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకూడదు అనే ఆలోచన పొరపాటు అండి. ముందు మీరు పార్లమెంటులో అందరూ వాగ్దానం చేశారు. ప్రతిపక్షము ప్రభుత్వంలో ప్రధాని ప్రకటన చేసిన తర్వాత ఇవ్వను అంటే మీ పార్లమెంట్ సాక్షిగా మీరు చేసిన ప్రకటన విలువ లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా విశ్వసిస్తారు?